ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క సాయంకాల సమయంలో క్రీస్తుతో ఈ సాయంకాలం అనేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉంటున్నాను. మనం చూస్తుంటున్నాము ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో. కోవిడ్-19తో 2020లోనికి ప్రవేశించినటువంటి లోకానికి దాదాపుగా 6 నెలల లాక్డౌను, ఐసోలేషన్, క్వారంటైన్ అనే వార్తలతో ఎటు చూసినా మరణ భయము, ఆందోళనతో గడిచిపోయాయి. దాదాపుగా 6 నెలలు, జూన్ మాసం వరకు 6 నెలలు ఆ రీతిగా గడిచిపోయినాయి. ఎంతోమంది ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు పెట్టుకుని ఉంటున్నారేమో, కానీ అవన్నీ కూడా అవి సాధ్యం కాకుండా పోయి ఉంటున్నాయి. ఎవరిని చూసినా జీవితంలో ఇటువంటి పరిస్థితి, ఇటువంటి మహమ్మారిని మేము ఎప్పుడు చూడలేదు, కనీ విని ఎరగలేదని చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకని దేవుని యొక్క వాక్యంలో దినములు చెడ్డవి అనేటువంటి మాట వ్రాయబడి ఉంటున్నది. మనిషి యొక్క జీవితము నీటి బుడగతో సమానము అని పోల్చబడి ఉంటున్నది. ఈ యొక్క గడ్డు పరిస్థితిలో ఒకవేళ దేవుడు లేకపోతే, ఆయన రక్షకుడుగా రాకపోతే, ఆయన రక్షణ మనం పొందకపోతే, నిరీక్షణ లేక మనిషి గతి ఏమయ్యేదో. మరణాన్ని శిలువ మీద జయించిన సజీవుడైన క్రీస్తు మనకు నిరీక్షణకు ఆధారము. కాబట్టి ఈ భయానక పరిస్థితిలో ఆయన సువార్త మనకు ఆదరణనిస్తుంది. మనం చూస్తున్నాము, మందిరాలు ఆరాధన జరపకపోయినప్పటికీ కూడా లైవ్లో, యూట్యూబ్లో జరుగుతున్నటువంటి పరిచర్య ఎంతో విరివిగా జరుగుతున్నప్పటికీ అది కొందరికి వెరితనంగా కనిపిస్తూ ఉంటున్నది. కానీ రక్షింపబడుతున్నటువంటి వారికి అది దేవుని శక్తి అయి ఉంటున్నది. వాక్యాన్ని మనం ఇష్టపడము అయిష్టపడము అనేటువంటిది అది మనిషి యొక్క వ్యక్తిగతమైనప్పటికీ, వాక్యాన్ని ఎవరైతే ఇష్టపడతారో దేవుని యొక్క శక్తి వారు పొందుకుంటారో, ఎవరైతే ఆ యొక్క వాక్యాన్ని మనము ఇష్టపడమో వారికి దేవుని యొక్క శక్తి వారు పొందుకోలేరు. మరియు దేవుని యొక్క దృష్టిలో అది వెరితనముగా అది సంబోధించబడుతూ ఉంటున్నది. కాబట్టి మనం చూస్తుంటున్నాము, ఈ రీతిగా దేవుని యొక్క మాటలు మనం గ్రహించి ముందుకు సాగడం చాలా అవసరమై ఉంటున్నది. బైబిల్ గ్రంథంలో కూడా దేవుని యొక్క మాటలను వారు స్వీకరించి ఆయన పిలుపుకు లోబడి ఎంతోమంది క్రీస్తుకు శిష్యులుగా వారు మారి వారి ఆ యొక్క జీవితంలో వారు క్రీస్తుని పోలి నడిచినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా ఎంతోమంది క్రీస్తు శిష్యులుగా జీవిస్తున్న వారు ఉంటున్నారు. మనకు తెలిసినటువంటి విషయం, యేసయ్యకు 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నారని, కానీ అనేక మంది శిష్యులు, శిష్యురాళ్ళు కూడా ఉన్నారు అని వాక్యంలో మనము చూస్తాం. ఆయనను వెంబడించిన వారందరూ కూడా ఆయనను ఇష్టపడి, ఆయన మాటలకు లోబడి, ఆయన చెప్పినటువంటి జీవిత సారాంశాన్ని స్వీకరించి ఆయన బోధకు అనుకూలంగా వారు జీవించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మనం కూడా ఆయన మార్గంలో నడిస్తే ఆయనకు శిష్యులము అవుతాము. ముఖ్యంగా స్త్రీలు చాలాసార్లు దేవుని పని చేయటం ఎలా, నా దగ్గర ఉన్నది కొంతనే అని, లేక మరికొందరు నా వద్ద ఏమీ లేదని ఆలోచిస్తుంటారు, బాధపడుతుంటారు. పురుషులు కూడా నాది చాలా చిన్న ఉద్యోగమని, తక్కువ జీతమని బాధపడుతూ ఉంటారు. తక్కువ కలిగిన వారమైనప్పటికీ కూడా దేవుని దృష్టిలో ఎక్కువ పని చేసిన ఒక స్త్రీని గూర్చి మనం చూద్దాం ఈరోజు. కాబట్టి తక్కువ కలిగి ఉన్నామనేటువంటి ఆలోచన కాదు, కానీ దేవుని యొక్క దృష్టిలో మనం ఎటువంటి శ్రేష్టమైన పని చేస్తున్నాం అనేటువంటిది మాత్రమే దేవునికి ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి తన వద్ద ఉన్నది చిన్న వస్తువులే, కానీ ఆమె అనేకులను ఆదరించినట్లుగా మనము చూస్తాము. ఆమెను గురించినటువంటి మాటలు, ఆమెను గురించినటువంటి పరిచయము మనకు అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 36వ వచనం నుంచి 43వ వచనం వరకు మనము చూస్తాము. ఆ మాటలు మనము చదువుకుందాము. మరియు
యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే యందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. పేతురు యొప్పేలో సీమోను అను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. చదవనటువంటి మాట తబిత లేదా భాషాంతరమున దోర్కా అనేటువంటి దేవుని యొక్క క్రీస్తు యొక్క శిష్యురాలని గురించినటువంటి మాట ఆమె యొక్క పరిచయం అయి ఉంటున్నది. కాబట్టి మనం చూస్తాము ఇక్కడ ఒక ప్రాంతము పేరు ఇక్కడ చెప్పబడి ఉంటున్నది. అది యొప్పే అనేటువంటిది ఒక సముద్ర రేవు ఉన్నటువంటి ప్రాంతము, మధ్యధర సముద్రము యొక్క రేవు ప్రాంతం అయి ఉంటున్నది. ప్రస్తుతం ఇది జఫా అని అంటారు. పాత నిబంధనలో కూడా యొప్పేను గూర్చి మనం చదువుతాము. సొలొమోను కేదారును ఆ యొక్క చెట్లను, ఆ యొక్క చెక్కను తీసుకొని వచ్చాడు యొప్పేలో నుంచి. యొప్పేలో యోనా కూడా తర్షీస్కు వెళ్ళేటువంటి ఆ యొక్క ఓడను ఎక్కినట్లుగా మనము చదువుతాము. కొత్త నిబంధనలో యొప్పేలో ఒక శిష్యురాలు ఉంది అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుతుంటున్నాం. ఆమె పరిచయమే ఏ రీతిగా చేయబడిందంటే ఆమె ఒక శిష్యురాలు అని చెప్పబడి ఉంటుంది. తర్వాత ఆమెను గురించి, ఆమె కార్యాల గురించి, ఆమె యొక్క సాక్ష్యం గురించి చెప్పబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తాము, మరి శిష్యురాలు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఎక్కడ కూడా ఒక స్త్రీని గూర్చి ఈ రీతిగా చెప్పబడలేదు, శిష్యురాలు అని చెప్పబడలేదు. అయితే ఇక్కడ తబిత లేదా మారు పేరు కలిగినటువంటి భాషాంతరం దోర్కా అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ యొక్క స్త్రీని గురించి శిష్యురాలు అని చెప్పబడింది. శిష్యుడు అంటే ఒక బోధకుని వద్ద నేర్చుకునే వ్యక్తి. శిష్యుడు అనంటే ఆ యొక్క బోధకుని వెంబడించేటువంటి వ్యక్తి. శిష్యుడు అంటే ఆ యొక్క బోధకుని యందు విశ్వాసం ఉంచి తన యొక్క జీవితాన్ని కొనసాగించేటువంటి వ్యక్తి అని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ శిష్యురాలు కూడా దోర్కా ఏం చేసింది అని అంటే ఆ యొక్క క్రీస్తు తన బోధకుడని తను అర్థం చేసుకుంది. క్రీస్తు బోధను విన్నటువంటి ఆమె ఆయన యొద్ద నేర్చుకోవటానికి ఆమె అలవాటు చేసుకుంది. ఆయనను వెంబడించే వ్యక్తిగా ఆమె జీవించింది. ఆ రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచి తన జీవితాన్ని కొనసాగించింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఈ యొక్క శిష్యత్వము అనేటువంటిది ఒక గొప్ప ఉన్నతమైనటువంటి పిలుపు అయి ఉంటున్నది. కాబట్టి ఆయన అంటాడు కదా, మీరు నన్ను వెంబడించండి అనేటువంటి మాట. యేసయ్య నన్ను వెంబడించండి, మీరు నన్ను వెంబడించండి అని యేసయ్య ఇస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి పిలుపు అయి ఉంటున్నది. మరి యొక్క శిష్యులు చేసేటువంటి పని ఏంటి అని అంటే వారు ఏ రీతిగా వారి జీవితం వాళ్ళు కొనసాగిస్తారు, లేకపోతే ఎటువంటి విధి విధానాలు కలిగి ఉంటారు, లేదా ఎటువంటి నమ్మకాలు కలిగి ఉంటారు అని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాము, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. కాబట్టి శిష్యులుగా ఉన్నటువంటి వారు క్రీస్తును పోలి నడుచుకుంటారు.
ఆయన ఏ రీతిగా ఏది చెప్తే అది చేసేటువంటి వ్యక్తి శిష్యుడు అయి ఉంటాడు. కాబట్టి డోర్కా కూడా ఆ రీతిగా శిష్యురాలుగా క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మనము ఇందాక చదివినటువంటి మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు. మొదటిగా ఉన్నతమైనటువంటి పిలుపును పొందుకున్నటువంటి ఈ యొక్క స్త్రీ, అదే రీతిగా క్రీస్తును పోలి నడుచుకుంటున్నటువంటి స్త్రీ ఇంకా ఏం చేసింది అని అంటే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తే అక్కడ పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. కాబట్టి ఇక్కడ ఆమె మారు మనసు పొందినట్టుగా మనం చూస్తుంటున్నాము. మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని ఆ రీతి క్రీస్తు నామమున బాప్తిసము ఆమె పొందుకొని ఉంటున్నది. ఆ రీతిగా పేతురు యొక్క మాటలను ఆమె విని స్వీకరించి క్రీస్తు యొక్క మార్గంలో నడవటానికి ఆమె ఇష్టపడింది. కాబట్టి ఆమె ఒక మంచి విశ్వాసురాలు అయి ఉంటున్నది. ఆమె ఒక మంచి విశ్వాసురాలు అయి ఉంటున్నది. అదే రీతిగా క్రీస్తు యొక్క శిష్యులు ఏ రీతిగా ఉంటారు అంటే, వారు పరిపూర్ణంగా వారు తర్బీదు చేయబడి క్రీస్తులో వారు తర్బీదు చేయబడినటువంటి వ్యక్తులుగా ఉంటారు. లూకా సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో మనం చూస్తే, శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. కాబట్టి ఏ రీతిగా ఒక శిష్యుడు ఉండాలి అని అంటే, బోధకుని కంటే అధికుడు కాదు, అంటే బోధకుని దాటి వెళ్ళేటువంటి పరిస్థితిలోనికి ఆయన జీవితము ఉండదన్నమాట. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. కాబట్టి ఎవరైతే ఆ రీతిగా సిద్ధపరచబడతారో లేదా ఒక ట్రైన్ చేయబడతాడో అటువంటి శిష్యుడు బోధకుని లాగానే ఉంటాడు. కాబట్టి మనం చూస్తాము, ఈ లోకంలో కూడా ట్రైనింగ్ కోర్సులు ఉంటాయి. ఒక ఉద్యోగం కోసం ట్రైనింగ్ ఇవ్వబడినప్పుడు ట్రైనింగ్కి ముందు, ట్రైనింగ్ తర్వాత చాలా మార్పు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎన్నో విషయాలు ఆ యొక్క ట్రైనింగ్లో వారు నేర్చుకొని ఎవరైతే నేర్పించారో వారికి సాటిగా వారు తయారు చేయబడతారు. కాబట్టి ఒక శిష్యుడు లేక ఒక శిష్యురాలు బోధకుని వలె సిద్ధపరచబడుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా తబిత ఆ రీతిగానే ఉన్నట్లుగా మనము గమనించాలి. తర్వాత శిష్యులుగా ఉంటున్నటువంటి వారు దేవుని యొక్క కుమారుని యొక్క స్వారూప్యాన్ని వారు కలిగి ఉంటారు. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 29వ వచనము మనం చూస్తాము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. కాబట్టి దేవుడు ఎవరిని నిర్ణయిస్తాడు అంటే ఆయన యొక్క చిత్తంలో ఉన్నటువంటి వారిని ఆయన పిలుచుకుంటాడు. వారిని కొన్ని కార్యాల కోసం ఆయన నిర్ణయించుకుంటాడు. అలాగున నిర్ణయించుకున్నటువంటి వారిని దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడిన వారుగా వారు ఉంటారు. ఆ రీతిగా దేవుడు వారిని వారి స్వారూప్యంలోనికి, దేవుని యొక్క స్వారూప్యంలోనికి ఆయన మార్చుకోగలుగుతారనమాట. కాబట్టి ఈ యొక్క తబిత లేదా దోర్కా అనేటువంటి స్త్రీ కూడా దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడినటువంటి స్త్రీ అని మనం ఇక్కడ గమనించాలి. అందుకని ఆమె దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడి దేవుని చేత నిర్ణయించబడి దేవుని చేత పిలువబడినటువంటి స్త్రీగా ఉంటున్నది. నీతిమంతురాలుగా తీర్చబడినటువంటి స్త్రీగా ఉంటున్నది. కాబట్టి ఆ రీతిగా ఆమె ద్వారా దేవుని యొక్క నామము కూడా మహిమపరచబడి ఉంటున్నది. ఆ రీతిగా శిష్యుడు లేదా శిష్యురాలు ఇంకా
ఏ రీతిగా ఉంటారు మనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనం మనం చూస్తే యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన యెడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. కాబట్టి శిష్యురాలు లేదా శిష్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి పరిచారము చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. శిష్యులు అనేటువంటి మాటను మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఏ రీతిగా క్రీస్తును పోలి నడుచుకుంటారో, లేదా క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారు, క్రీస్తులో సిద్ధులై ఉంటారు, క్రీస్తు యొక్క స్వారూప్యము కలిగి ఉంటారు, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో అనేకులకు పరిచారము చేసేవారుగా ఉంటారు అనేటువంటి మాట మనము ఈ సమయంలో గుర్తు చేసుకుంటున్నాము. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో మనము చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, ఒక క్రైస్తవ విశ్వాసి లేకపోతే నేను క్రీస్తు శిష్యుని అని, శిష్యురాలిని లేకపోతే క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వ్యక్తిని అని చెప్పుకునేటువంటి వారు చేయవలసింది ఏంటి అనేటువంటిది ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడి ఉంటుంది. క్రీస్తు యొక్క మాటలు మనం చూద్దాం. మరియు లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. కాబట్టి క్రీస్తుని నేను నమ్ముతూ ఉంటున్నాను. క్రీస్తు శిష్యుణ్ణి, శిష్యురాలిని అనేటువంటి రీతిగా ఎవరైతే చెప్పుకుంటారో వారు చేయవలసినటువంటిది ఏంటి అని యేసయ్య మాటల్లోనే మనం చదివాం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవాలి, మనము ఉపేక్షించుకోవాలి. ఆయన యొక్క సిలువను మనము ఆయన సిలువ వైపు మనం చూస్తూ మన సిలువను మనం ఎత్తుకొని క్రీస్తుని వెంబడించాలి అనేటువంటి విషయము మనం ఇక్కడ చదువుకొని ఉంటున్నాము. తర్వాత మరి అక్కడ పరిస్థితి ఏంటి అని అంటే, ఆమె ఒక శిష్యురాలుగా ఉంటుంది. నేను ఎందుకు శిష్యురాలు గురించి నేను అంత వివరంగా మనము ఇప్పుడు ధ్యానము చేయవలసింది అని అంటే, ఈ శిష్యురాలుగా ఉన్నటువంటి ఆ యొక్క తబిత అనేటువంటి ఆ స్త్రీ ఆ రీతిగానే ఆమె కార్యాలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 36వ వచనంలో మనం చూస్తే అపోస్తల కార్యం 9వ అధ్యాయం 36వ వచనంలో 2వ భాగంలో చూస్తే, ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. మరి ఆమె ఆ రీతిగా చేసినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా ఆమె కాయిలా పడి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చనిపోయినప్పుడు ఏం చేశారనేటువంటిది మనం చదివాం. బాగుంది. ఆమె చనిపోయింది. ఆమెని తిరిగి ఆమె కోసం ప్రార్థన చేయటానికి లేకపోతే ఆమెను స్వస్థపరచడానికి అక్కడే ఉన్నటువంటి క్రీస్తు యొక్క శిష్యుడైనటువంటి అపోస్తలుడైన పేతురు గురించి వారు విని ఆయనను తోడుకొని రావటానికి మనుషులను పంపి ఉంటున్నారు. అక్కడ ఆ స్త్రీ దోర్కా చేసినటువంటి కార్యాలు వారే అక్కడ ఆమె ద్వారా మేలు పొందుకున్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాట, విధవరాండ్రును వచ్చి అక్కడ ఏడుస్తూ మాట్లాడుతున్నటువంటి మాట, దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపినట్లుగా మనం చదువుతున్నాము. కాబట్టి పేతురు అవన్నీ గమనించి ఆమె కోసము ప్రార్థించాడు. అయితే దోర్కా అనేటువంటి స్త్రీ విధవరాండ్లకు ఆమె సహకారిగా ఉంటున్నది మనం చూస్తాము. భర్త చనిపోయినాక సమాజంలో ఒక స్త్రీకి లేదా ఒక వివాహము అయినటువంటి స్త్రీకి ఎంతో చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఆమె ఎదుర్కొనవలసి ఉంటుంది. సమాజంలో ఆమె యొక్క స్థాయి తగ్గిపోతూ ఉంటున్నది. విధవరానులకు హాని కలగవచ్చు, లేదా ఆమె యొక్క పరిస్థితిని ఎవరో పట్టించుకోనటువంటి గతి ఆమెకు ప్రాప్తించవచ్చు. ఆ రీతిగా విధవరాలను తక్కువ చూపు చూసేటువంటి పరిస్థితి సమాజంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ కాలంలో కూడా ఆ రీతిగానే ఉండి ఉంటుంది. కానీ దోర్కా క్రీస్తు యొక్క శిష్యురాలుగా ఆమె ఒక మంచి పని చేసినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఆమె కూడా దేవుని యొక్క మాటలను ఎంతో శ్రద్ధగా ఆమె
పాటించినట్లుగా మనం చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఎంతో చక్కగా రాయబడినటువంటి మాటలు మనం చదువుకుందాము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. కాబట్టి యాకోబు పత్రికలో రాయబడినటువంటి మాట విధవరాండ్రను దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులలో పరామర్శించటము, అదే రీతిగా ఈ లోకంలో ఉన్నటువంటి ఎటువంటి చెడుని ఎటువంటి మాలిన్యాన్ని కూడా మనకు అంటకుండా మనం కాపాడుకొనటం అనేటువంటిది నిష్కలంకమైనటువంటి భక్తి అని, పవిత్రమైనటువంటి భక్తి అని వాక్యంలో రాయబడిన రీతిగా ఆ రీతిగా ఆమె కూడా దిక్కులేని వారిని విధవరాండ్రను ఆమె ఆదరించినట్లుగా మనం చూస్తుంటున్నాము. దేవుని యొక్క దృష్టిలో కూడా విధవరాండ్రను వారికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్లుగా మనము గమనించాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనము చదువుతాము. దేవుడు ఏ రీతిగా విధవరాండ్ర పక్షాన వ్యాజ్యమాడాలి అనేటువంటి మాటను అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుందో చూద్దాము. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనంలో, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. కాబట్టి విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడాలి అనేటువంటి మాట అంటే విధవరాలకి ఎంతో సహకారిగా ఉండాలి అనేటువంటి మాట అక్కడ మనం చదివాం. అదే రీతిగా దోర్కా ఆ రీతిగానే చేసినట్లుగా మనం ఇక్కడ చదువుతుంటున్నాం. వారే సాక్ష్యము చెప్తుంటున్నారు. వారు ఆమెకున్నటువంటి ఒకే ఒక తలాంతు, ఒకే ఒక ఏంటి అని అంటే చక్కగా ఆమె బట్టలు కుట్టేది. కాబట్టి వారి కోసం కూడా వస్త్రాలు, అంగీలను కుట్టినట్లుగా వారు వచ్చి చూపిస్తుంటున్నారు. కాబట్టి ఆమె ఆ రీతిగా వారిని పోషించింది, సంరక్షించింది అని మనం అర్థం చేసుకోవాలి. దోర్కా కూడా ఆ పనులు చేసింది కాబట్టి వారు ఆ మేలు పొందుకున్నవారు కాబట్టి వారు దుఃఖించారు. చాలా వారు కలత చెందుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మనము మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చదువుతాము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి మనం ఏదో గొప్పగా ఏదో చేసేయాలని దేవుడు అడగట్లేదు, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనది. న్యాయముగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. ఆ రీతిగా దేవుని ఎదుట మనము ప్రేమించాలి, మనము ఆ రీతిగా దేవుని ఎదుట ప్రవర్తించాలి అని మనము గ్రహించాలి. కాబట్టి పేతురు కూడా యేసయ్య అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి. యేసయ్య వారందరినీ కూడా శిష్యులుగా చేయడానికి పంపించినప్పుడు చేసి వారికి తర్బీదు ఇచ్చినాక వారిని మీరు లోకంలోనికి వెళ్ళి మీరు అనేకులకు సువార్త ప్రకటించండి అని చెప్పినప్పుడు కూడా మీరు నాలాగాని మీరు కూడా అనేకమైన గొప్ప సూచక క్రియలు చేయగలుగుతారనేటువంటి మాట పలికినట్లుగా మనం చూస్తాము. అదే రీతిగా అపోస్తులైన పేతురు కూడా ఒకసారి యేసయ్య ఏ రీతిగా అయితే ఒక అమ్మాయిని ఏ రీతిగా అయితే ఆయన స్వస్థపరిచి తలితాకుమి అని అన్నాడు, ఆ రీతిగానే ఇక్కడ కూడా తబిత లెమ్ము అని మోకాలుని ప్రార్థన చేసి ఆయన ఆ యొక్క స్త్రీని ఆయన స్వస్థపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. ఆయన చేతులు ఎత్తి ఆమెను లేవనెత్తి ఆమె తిరిగి ఆ విధవరాలకు ఆమెని అప్పగించినాడు సజీవురాలిగా. కాబట్టి డోర్కా యొక్క జీవితము మనకు సాక్షార్థముగా నిలుస్తూ ఉంటుంది. డోర్కా ఒక శిష్యురాలు అని ఇక్కడ చెప్పబడి ఉంటుంది. డోర్కా ఒక సేవకురాలి యొక్క పాత్రను చక్కగా పోషించినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా డోర్కా ఒక దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. ఆమె యొక్క జీవితంలో ఒక చక్కని పనిని చేయాలి అని ఆమె ఆశించిందేమో మనం చూస్తున్నాం. ఆమె ఎంతటి ఈ
దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తిగా ఆమె విధవరాండ్లను ప్రేమించి విధవరాండ్ల కోసము ఆమె తన యొక్క సహాయము చేసినట్లుగా మనం చూస్తుంటాం. చరిత్రలో కూడా మనం చూస్తే ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి ఒక స్త్రీ కూడా ఎంతో చక్కగా హాస్పిటల్స్లో ఆమె పరిచర్య చేసేది అని మనం చదువుతాం. నర్సెస్కి ఆమె ఒక చక్కటి మాదిరిగా ఉంటుంది. కాబట్టి అదే రీతిగా మదర్ తెరిసాని కూడా మనకు తెలిసినటువంటి వ్యక్తి. ఆమె కూడా వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చి ఆమె తన యొక్క సేవను మన మధ్య ఆమె ఎంతో చక్కగా నిర్వర్తించినట్లు మనం చూస్తాము. ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తులు కూడా ఆమె యొక్క పరిచర్యను చూసి మారినట్లుగా మనము చరిత్రలో చూస్తాము. కాబట్టి స్త్రీలుగా ఉన్నప్పటికీ మనము చేయలేనిది ఏది లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. దోర్కా మనకు ఒక సాదృశ్యమై ఉంటున్నది. ఆమె శిష్యురాలు అని సంబోధించబడి ఉంటున్నది. కాబట్టి మనము ఈ విషయాన్ని మన జ్ఞాపకము చేసుకోవాలి. మనకున్నవి, మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు కానీ, మన చేతిలో ఉన్నటువంటి డబ్బే కానీ, లేకపోతే మనకు దగ్గర ఉన్నటువంటి తలాంతులే కానీ, అవి చిన్నవైనప్పటికీ సరే దేవుని యొక్క పరిచర్యలో అవి ఎంతో గొప్పగా అవి వాడబడేటువంటి తలాంతులని, అవి ఎంతో గొప్ప కార్యానికి అవి సహకరించేవిగా ఉంటాయని మనము గ్రహించాలి. కాబట్టి శిష్యులముగా ఆయనను పోలి నడుచుకుంటూ, ఆయన యందు విశ్వాసం ఉంచుతూ, ఆయన వాక్యం ద్వారా తరబీదు పొందుకుంటూ, ఆయన యొక్క స్వారూప్యంలోనికి మార్చబడిన వారముగా ఉంటూ, పరిచారము చేయగలిగే వారముగా ఉంటూ, మనం ఉపేక్షించుకుంటూ, మన యొక్క సిలువను మనం ఎత్తుకుంటూ ఈ యొక్క లోకయాత్రలో ఎంతో సాక్ష్యం కలిగినటువంటి జీవితము జీవించటానికి యేసయ్య మనందరికీ కూడా సహాయము చేయునట్లు నేను మీ అందరి కోసము, నా కోసం కూడా ప్రార్థన చేస్తుంటాను. కాబట్టి ఒకటి గమనించాలి, మనం అందరూ శిష్యులు కాలేరు, అందరూ దూరదృష్టి కలిగి ఉండలేరు, అందరూ కూడా దాసుని స్వభావము ధరించుకోలేరు. కానీ ఒక సాక్ష్యాన్ని మాత్రం వదిలిపోగలుగుతారు. కాబట్టి ఆ సాక్ష్యము మంచిదైనా సరే చెడ్డదైనా సరే అది ఒక సాక్ష్యము మనిషి కలిగి ఉంటాడు. కాబట్టి నేను ఎటువంటి సాక్ష్యము కలిగి ఉండటానికి ఇష్టపడుతుంటున్నాము అని మనం గ్రహించాలి. కాబట్టి డోర్కా ఆమె ఎంతో చక్కటి సాక్ష్యాన్ని మనందరి ముందు ఆమె కనిపిస్తుంటుంది, చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె చనిపోయి లేపబడినటువంటి స్త్రీగా మనం చూసినట్టు లాజరు ఏ రీతిగా అయితే చనిపోయి లేపబడి ఉంటున్నాడో ఆ రీతిగా క్రీస్తు యొక్క పునరుత్థానము దోర్కా యొక్క జీవితంలో జరిగినాయి. కాబట్టి ఆమె ఇంత విశ్వాసం ఉంచకపోతే ఈ గొప్ప కార్యం జరిగి ఉంటుందో మనము గ్రహించాలి. ఆ రీతిగా అపోస్తలుడైన పేతురు క్రీస్తు యొక్క బోధనను, క్రీస్తు యొక్క శక్తిని ఆయన అక్కడ కనుపరిచినట్లుగా మనము చూస్తాము. కాబట్టి దోర్కాను మనము జ్ఞాపకము చేసుకుంటూ, ఆమె ధర్మ కార్యాల క్రియలు కూడా జ్ఞాపకము చేసుకుంటూ మనందరం కూడా ఆ రీతిగా జీవించటానికి ప్రయాసపడుదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ సాయంకాల సమయంలో తండ్రి దేవా, దోర్కా అనేటువంటి స్త్రీని మాకు మీరు పరిచయం చేశారు. ఆమె ఎంతో చక్కటి వ్యక్తిగా మా ముందు నిలబడుతూ ఉంటున్నది. దేవా, మనిషి చనిపోతాడేమో కానీ మనిషి యొక్క క్రియలు అవి ఎప్పుడు కూడా జీవించి ఉంటాయని దేవా చెప్పబడుతూ ఉంటుండగా, దేవా మేము కూడా బలహీనులము తండ్రి. మా దగ్గర ఉన్నది కూడా కొద్దిపాటి తలాంతే దేవా. ఒకవేళ మేము దోర్కా అంతటి విశ్వాసులము కానప్పటికీ తండ్రి దేవా, మీ వాక్యంలో మేము ఎదుగుతూ ఆమెను మాకు మాదిరిగా మేము పెట్టుకుంటూ తండ్రి, స్త్రీ బలహీనమైనది కాదు అనేటువంటి విషయము తండ్రి మీరు మరి ఒకసారి తన ద్వారా
దేవ తన జీవితం ద్వారా చూపిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు ఎవరు కూడా నా తండ్రి బలహీనులు కాకుండానట్లు, స్త్రీలము మేము బలహీనులం అనేటువంటి ఆలోచన దేవా వారి మనసులో నుంచి కొట్టివేసి, శారీరకంగా మాత్రమే బలహీనులమేమో కానీ తండ్రి మానసికంగా ఆత్మీయ తండ్రి బలము కలిగిన వారమని గ్రహించి దేవా ముందుకు సాగుటకు సహాయం చేయమని తండ్రి, ఒకవేళ మేము అటువంటి ధర్మకార్యాలు చేయటం మా వల్ల ఇప్పటి వరకు కానప్పటికీ ఇక ముందు తండ్రి ఆ రీతిగా చేయటానికి ప్రయత్నించుటకు తండ్రి కృప చూపించండి. దేవా మీకే స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అనేటువంటి మాట మేము చదువుతున్నాం తండ్రి. ఆ రీతిగా దేవా ఈ మాటలు మాకు శక్తినిచ్చినట్లుగా, బలపరిచినట్లుగా తండ్రి, మాకు అవి ఒక ప్రోత్సాహకరంగా తండ్రి ఉండుటకు సహాయము చేయమని దేవా, ఎవరు కూడా నీరసించిపోకుండా ఆధారపడకుండానట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ దేవా, బలహీనంగా తన అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డలను మీరు తను స్వస్థపరచండి. నీరసముతో తండ్రి దేవా శరీరంలో మానసికంగా తండ్రి బలహీన స్థితిలో ఉన్నటువంటి వారిని మీరు ధైర్యపరచండి తండ్రి. మీకే స్తుతులు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. మా అందరికీ వందనములు.